ముందు ప్రసాద్ గారు ఇవాళ ఒక నేను విక్టిము నా పార్టీ విక్టిము అనే ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేక సార్లు చేసే ప్రయత్నం కేజ్రీవాల్ చేశారు. అది జైలుకి పంపించడం కానివ్వండి, మనీష్ సిసోడియా వ్యవహారం కానివ్వండి. సో బీజేపీ అన్ని అస్త్రశస్త్రాలు తన దగ్గరున్న ఏజెన్సీస్ అన్నీ వాడుతూ నన్ను నా పార్టీని చిదిమేయాలని చూస్తోంది అనేది ప్రజలకి చెప్పుకున్నారు. అలాగే నేను కనుక మీకు ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా నడిపించాను, మీకు న్యాయం చేశాను, నిజాయితీగా ఉన్నానంటేనే నాకు ఈసారి ఓటేయండి అని కూడా అప్పీల్ చేసుకున్నారు. మరి ఏంటి ఇవేం పనిచేయలేదా? అంటే అంటే ముందుగా మా గురువు గారు తులసిరెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు, పాపరావు గారికి కూడా నమస్కారం. ఒక విషయం నేను చెప్పగలను సార్, నన్ను బీజేపీ ప్లాన్ చేసింది నా చరిత్ర ఏమంతా ముగిసిపోయిందని డైరెక్ట్ గా చెప్పలేడు కదా సార్. అందుకని ఏం చేశాడంటే ఈజ్ ఆప్టింగ్ అనదర్ ఆల్టర్నేటివ్ స్టేటింగ్ వెరీ క్లియర్లీ దట్ సార్ నాకున్న సర్కమ్స్టాన్సెస్ లో నేను నీతి నిజాయితీగా పరిపాలించాను, ఎన్నో చేశాను, నాకేమో నా ముఖం చూసి ఓటేయండి, నేను ఇలాగే సత్పరివర్తనతోనూ సత్పాలను అందిస్తానని చెప్పడం ఎంతవరకు అన్నది ప్రజలకు గ్రహించగలిగింది, మీరు నేను కాదు. ఇప్పుడు పెద్ద చెయ్య అన్న బీజేపీ ఎప్పుడైతే ఉందో, ఇందాక పాపరావు గారు చెప్పిన రెండు విషయాలు అయితే ఒకటి గమనించాలి. ఏంటంటే ఈ 12 lakhs అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ఒకవేళ జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బ్రహ్మాండమైన ఇది వచ్చేస్తుంది అనుకోవడం ఎంతవరకు అన్నది, ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో నాకు స్టేట్ గవర్నమెంట్ లో నేను రీజనల్ పార్టీకి వేసినా ఇట్ వోంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్. అలాగే 8th పే కమిషన్ గురించి, ఎస్ ఈ పే కమిషన్ తో మీరు అన్నట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మే వాళ్ళు అవ్వచ్చేమో, కానీ వాస్తవానికి కాంగ్రెస్ అనే పార్టీని సప్రెస్ చేయడానికి మిషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అంచేది ఏమవుతుందంటే ఎక్కడైతే మీకు ఆల్టర్నేటివ్స్ క్రియేట్ అవుతాయో 1, 2, 3 స్ట్రాటజీస్ తో వాళ్ళు కొట్టుకుని వెళ్తున్న దగ్గర ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇంకా మీద నుంచి బీజేపీకి తిరుగులేదు అన్న దగ్గర. పైపొచ్చి క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఎలక్షన్ ఇంజనీరింగ్ లో ఒక సెట్ ఆఫ్ టీమ్ ఉంటుంది. ఇప్పుడు మన రవికిరణ్ ఉన్నాడు, ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి పనిచేస్తాడు, లేదా ఉత్తరప్రదేశ్ వెళ్ళి పనిచేస్తాడు. వీళ్ళకి అలాగా ఫోకస్డ్ గా రాజకీయాలు కాకుండా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసే టీమ్స్ ని డెవలప్ చేసుకున్నారు. ముఖ్యంగా మీరు గమనిస్తే మహారాష్ట్ర నుంచి ఎవరైతే పనిచేశారో ఆ ఎంటైర్ టీమ్ ఇక్కడ డిప్లాయ్ చేసి క్షేత్రస్థాయిలో వాళ్ళు అదే పనిలో ఉంటున్నారు. సో మీరు చేస్తున్న ఎలిగేషన్, మీరు స్ట్రాంగ్ గా కట్టుబడిన ఎలిగేషన్ కి రవికిరణ్ గారు ప్రసాద్ గారు చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఆప్ అధినేత కేజ్రీవాల్ బీజేపీ ప్లాన్ చేసిన ఒక మొక్క రాజకీయాల్లో ఏ అయితే ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీని ఎంతైతే డిక్లైన్ చేయాలో అంత చేసిన తర్వాత బాబు నీ రోల్ ముగిసిందమ్మా అని చెప్పి క్లోజ్ చేస్తున్నారు అనేది ఆయన స్ట్రాంగ్ గా లాస్ట్ టైం కూడా నాతో మాట్లాడారు. సో నేను దాంతో ఏకీపిస్తున్నా లేదు పక్కన పెడితే, వాట్ ఈస్ యువర్ పాయింట్ రవికిరణ్ గారు? ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు ఓడిపోతుంది అంటే, ఇప్పుడు మేము ప్లాన్ చేసిన మొక్క అయితే మాకు 2015లో 3 స్థానాలు, 2020లో 8 స్థానాలతో మేము ఎందుకు పరిమితం అవుతాం? కనీసం డబుల్ డిజిట్ తెచ్చుకొని వి కుడ్ హావ్ సేవ్డ్ అవర్ ఫేస్. ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీని అరెస్ట్ చేసే ఓడిస్తుంది రెండు స్థానాలతో సస్టైన్ చేసుకుని పార్టీని స్థాయికి తీసుకురాగలరు. సో మీరు నెంబర్ గేమ్ కి ఎప్పుడు మీరు ఎలా మాట్లాడొద్దు, ఎందుకంటే 2 లేదా 3 కన్ఫైన్ అన్నది కాదు. సార్ ఒకసారి లెట్ మీ కంప్లీట్ మై పాయింట్ సార్. ఐ హావ్ ఎ పాయింట్ టు మేక్, ప్లీజ్. ఈ రోజు